ఏవి మీరు బయట పెడతారన్న ప్రక్షాళన ఏది? మీరు బయట పెడతారన్న స్కామ్లు ఏవి? నవీన్ మిట్టల్ ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఐఏఎస్ ఆఫీసర్ దొబ్బక తిన్నారు కదా, 10,000 కోట్లను తీసుకున్నారు కదా. ఇస్తున్నా పోయి ఢిల్లీ కంప్లైంట్ ఏం చేసుకుంటారో వేసుకోండి. ఎక్కడెక్కడ ఎవరెవరి మీద కంప్లైంట్లు వేయాలో సాక్ష్యాధారాలతో సహా ఇవ్వకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. ఈ నెల రోజులు, ఒక్క నెల ఆగండి, నెల లోపలనే ఆల్రెడీ వెనకాల ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉన్నా. ముందే చెప్తే అడ్డుకుంటారని చెప్పి సైలెంట్గా ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ని ప్రక్షాళన చేయకపోతే 10,000 కోట్ల ఆస్తులు వీడికి ఏడుకెళ్ళి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లకు అనేది ఎంక్వైరీ వేయకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, ఖబర్దార్ రాసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వీళ్ళేంది, ఎగ్జామ్స్కి టైం లేదు, వీళ్ళు చదువుకోకుండా వాళ్ళకి మైండ్లో అదే టెన్షన్ కూర్చుంది. ఎట్లా అంటే ఆ 11,000 మంది రాసే 3 లక్షలు 2 లక్షల మంది అయినా 11,000 మంది 11,000 ఎగ్జామ్సే పోస్టులే ఉన్నాయి. 11,000 పోస్టులే వేసారు మీరు. ఆ 11,000 పాస్ అవ్వాలన్నా వీళ్ళు చదవాలి కదా. ఒక్క మార్కు రాకపోయినా రానట్టే కదా. అక్కడెక్కడో గట్కేసర్ దగ్గర మీ బిడ్డ పేరు మీద కొన్ని ఏదో ల్యాండ్ ఇష్యూ వస్తే మాత్రం ఇమీడియట్గా స్పందిస్తారు. ఇమీడియట్గా ఎంత దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి కూతురు భూమిని కబ్జా పెడతారు అబ్బాయి అని చెప్పి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇక్కడ ఇంతమంది కూతురు నీకు కనబడట్లే. అందరూ మీ అమ్మాయి ఏజే ఉన్నారు కదా, వాళ్ళు కనబడతలేరా? వాళ్ళ ఘోష వినబడతలేదా? దాన్ని రాజకీయం అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ మరి బురద చల్లుకొని తిరుగుతూ ఉందా? దీపాదాస్ మున్షి గారు దేనికోసం ఉన్నారండి? ఇక్కడ ఏం జరుగుతుందో ఏఐసిసికి చేరువేయాలి కదా. వాళ్ళు వినబడట్లే, కనబడట్లే. ఎందుకు మీరు ఎవరు మాట్లాడట్లే? సీనియర్లు ఏమైండ్రు? శ్రీధర్ బాబు గారు ఏమైండ్రు? శ్రీధర్ బాబు గారు ఏమయ్యారు? జీవన్ రెడ్డి గారు ఏమయ్యారు? ఎమ్మెల్సీ దామోదర్ గారు ఎందుకు మాట్లాడరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? వైఎస్ఆర్ హయాంలో పనిచేసిన వాళ్ళు మీరంతా, మీకు ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉంటుంది కదా, మరి మీరెందుకు మాట్లాడరు? మీరన్నా రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది పోయి. కాల్ చేస్తున్నారా? కాల్స్ వస్తున్నాయా? ఎంతమందితో మాట్లాడదాం? జోగినీలను కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు రేవంతం. అంతే అంటావా? అమ్మా మీరంతా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి అని కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. నాకు చేయాలనే ఉంది, కానీ మనకు పవర్స్ ఉన్నాయా అమ్మా? ఉన్నాయా? ఇట్లా నించోని ప్లాట్ఫామ్లో లేకపోతే గ్రౌండ్లో మీ దగ్గరకు వచ్చి కొట్లాడని తప్ప పోయి జీవో పాస్ చేసి డిఎస్సి పోస్ట్పోన్ అని గట్టిగా అరిచి సంతకాలు పెట్టాలని ఉంది. కానీ ఎక్కడ అవుతుందా మనకి? ఇంతగానో మొత్తుకొని కొన్ని రోజుల నుండి, ఒక నెల రోజుల నుంచి ఇంతమంది మొత్తుకుంటా ఏం లేదు. ఆ బల్మూరు వెంకట్కి ఏం తెలియదు, ఎందుకు ఇచ్చిరో గోడలు దూకడానికి తప్ప ఆయన మళ్ళీ దేనికి పనికి వస్తాడు? అట్లనే అనిపిస్తూ ఉంది. మా కోదండరాం సారు మార్పు కావాలని చెప్పి బస్సు వేసుకొని తిరిగి ఆయనే మారిపోయాడు. పదవులు రాగానే వీళ్ళందరూ ప్రజలకి దూరం అయిపోతారు అనుకుంటా. అందుకే అనిపిస్తుంది ఏ రాజకీయ నాయకుడు కాదు ఓట్లు వేయాల్సింది నోటా. కానీ ఈ ప్రెసిడెంట్ పాలన నయం ఈ రాజకీయ నాయకుల కంట. ముందు గదే వ్యవస్థ వస్తుంది తెలంగాణలో. వీళ్ళు ఇంకా ప్రతిపక్ష నాయకులు బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఇంకా స్ట్రాంగ్గా కొట్లాడకపోతే ఇంకా మిగిలినవి ఏమున్నాయండి? 2 పార్టీలు కాంగ్రెస్ కాకుండా, అయితే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? యమునా అండి. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి. చెప్పండి అమ్మా. డిఎస్సి ఆస్పిరెంట్. ఏంది మేడం ఈ ప్రాబ్లం? అసలు ఎవరితో మాట్లాడాలి, ఎట్లా చేయాలి? నేను ఫస్ట్ టైం గవర్నమెంట్ గురించి ఇంత ఆలోచిస్తాను నిజంగా. సో ఏం చేయగలుగుతాం ఇప్పుడు? నెల రోజుల నుంచి మీరు అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు నిన్న హాల్ టికెట్స్ తీసుకున్నారా అందరు? ఆల్రెడీ రిలీజ్ అయినాయి. లేదు మేడం, టెట్ నుంచి ఒకటి షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు ఇదే ఫిక్స్ అవుతుందని అప్పుడే కన్ఫర్మ్ చేస్తే మేము మెంటల్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అవును, అప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. వన్ ఆఫ్ ది వేస్ట్ గవర్నమెంట్ అనిపిస్తుంది నిజంగా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్కరు ఎవరు లైవ్ పెడతారో, ఎవరికి కాల్ చేయాలి, ఎవరికి మా బాధ షేర్ చేయాలని చెప్పేసి. అమ్మ మేము ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాము, దీని గురించి క్వశ్చన్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు చెవులల్లో దూదులు పెట్టుకున్నారు.
ఏదైతే అదైందని తెగించి ఉన్నట్టు అనిపిస్తూ ఉంది గవర్నమెంట్. మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ రాసుకున్నట్టు వాడు చెప్పిందే వీడు చెప్పడం, వీడు చెప్పిందే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వస్తారు? మేము బీఆర్ఎస్ వాళ్ళు వస్తే మేము ఇంత టైం వేస్ట్ చేసుకొని పిల్లల్ని వదిలిపెట్టి ఎవరైనా చీకట్లో కూర్చుంటారా ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం? అవును అవును తెలివి ఉందా వాళ్ళకేమన్నా? అసలు కాళ్ళు మొక్తాం అంటున్నారు, వాళ్ళ కాళ్ళు మొక్కడం మనం ఉందామా? అవును అవును వీళ్ళు కూడా కాళ్ళు మొక్కడం, కాళ్ళు డిమాండ్ చేయాలి, మనం గెలిపించుకున్నాం కాబట్టి. అవును నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అబ్బా వచ్చింది మాకు ఇప్పుడు ఫస్ట్ టైం మాకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి అని అందరికి మా సిస్టర్ వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే గాళ్ళతో మొక్కుతాం, అది చేస్తాం, ఇది పాపం ప్రతి ఒక్కరు అదే కామెంట్స్. వాళ్ళకి అసలు ఎంత రియలైజ్ ఎందుకు అయితలేరు? వాళ్ళకు మెంటల్ గా బాధ అనేది ఉండదా? వాళ్ళకి ఒక ఎమోషన్స్ లేవా? వాళ్ళు అసలు మనుషులేనా? అవును అవును ఏమన్నా అంటే ప్రెస్ మీట్ పెట్టడం, ఖచ్చితంగా రాయాలి, బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తారు, అదేనా? వాళ్ళకేమన్నా తెలుగు ఉందా? ఏమన్నా సబ్జెక్టు గురించి తెలుస్తుందా వాళ్ళకి? ఏ సబ్జెక్ట్ ఏముందో తెలుస్తుందా? మమ్మల్ని మెంటల్ గా అప్పుడే ఇది కన్ఫర్మ్ షెడ్యూల్, దీన్ని చేంజ్ చేయాలి. మీకు అప్పుడు సీఎం అంటాడు ప్రైవేట్ జాబ్స్ చేసుకోవచ్చు అంటారు. ప్రైవేట్ జాబ్స్ చేసుకోవడానికా మేడం మేము ఇంత కష్టపడేది? అవును అవును మరి మళ్ళీ జాబ్ కి రిలీజ్ చేస్తాం, మీరు అధైర్యపడకండి. మరి ఇదే ప్రైవేట్ జాబ్స్ గురించి అప్పుడే రాహుల్ గాంధీ చెప్పినా అయిపోయేది. మా ప్రభుత్వం వస్తే అందరు ప్రైవేట్ జాబ్స్ తీసుకోవాలి అని చెప్పి అశోక్ నగర్కి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఒక ముచ్చట చెప్తే అయిపోయేది కదా. అదే నాకు అసలు అదే జోక్ అనిపిస్తుంది, ప్రైవేట్ జాబ్స్ చేసుకోవడానికి మేము ఇంత కష్టపడేదని. అవును అవును మరి నెక్స్ట్ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అప్పుడు ఎదుర్కోండి, ఇప్పుడైతే రాయండి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దయచేసి మీరు ఏమనుకోకండి. మనకి వాళ్ళు చెప్పాలా? మనమే ప్రతిసారి వాళ్ళని బతిమాలమైంది మేడం, ఇది ఏంది అసలు? అవును అవును మరి దారుణంగా అనిపిస్తుంది. అసలు ఏడవాలా నవ్వాలా అసలు ఏం అర్థం అవుతలేదు. ఇంట్లో మా ఆయన చూస్తేనైతే, మా సార్ చూస్తే నీకు పిచ్చి పట్టి పోతుందిగా, ఏం లైవ్ చూస్తావు అదే పని అని అంటున్నాడు. అంటే ఎక్కడ ఏమైనా అనౌన్స్మెంట్స్ జరుగుతాయేమో ఆశతోటి చూస్తా ఉన్నారు. అదే అదే ఇప్పుడు 1 month నుంచి అసలు అంత జరుగుతా ఉంటే ఒక్కలన్నా వాళ్ళకి అసలు ఎంత వేస్ట్ అంటే అంత వరస్ట్. నిజంగా అసలు ఎట్లా తిట్టాలో కూడా అర్థమైతలేదు. మన ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఏడుస్తేనే వాళ్ళ ఉసురు తలుగుతుంది అది అని అంటారు. మరి ఇంత మందిని ఏడిపించుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా బాగా జరుగుతుందా? కరెక్టే అమ్మా. అంటే వాళ్ళంతా లైట్ తీసుకుంటున్నారు కదా, తుడుచుకుంటున్నారు కదా, ఉమ్మినా తుడిచేసుకొని వెళ్ళిపోతున్నారు, మాకెందుకులే అనుకుంటా ఉన్నారు. సో మీరే కాదు అందరు కూడా అదే పరిస్థితి. అసలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది, ఎవరిని కలవాలి, ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. జస్ట్ 45 days ఆఫ్టర్ టెట్ నువ్వు అప్పుడే షెడ్యూల్ కంప్లీట్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మేము ఎట్లా నువ్వు రకంగా కష్టపడే వాళ్ళం. అప్పటికి కూడా మేడం 10 days తర్వాత కూడా ఇంకా నైట్ షెడ్యూల్స్ రిలీజ్ అవుతున్నాయి, నైట్ హాల్ టికెట్స్ వస్తాయట. దేనికి ఏ బ్రాంచ్ కు ఏ మినిస్ట్రీకి ఎవరు ఉండాలో తెలియదు. అవును అవును మొత్తం వాళ్ళే ఉంటారు, వాళ్ళే 4 వస్తారు. ఇదేంది మేడం అసలు? కరెక్ట్. ఓకే అమ్మ, తప్పకుండా మనం చూద్దాము. మరి ఇక్కడైనా వాళ్ళు ఇంకా ఏమైనా మారుతారా, ఇంతేనా? సో మీరైతే నేనేమంటున్నా, వాళ్ళు మారే వరకు చూద్దాం. కొట్లాడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, అడుగుతున్నారు, సో అందరికీ ఫోన్లు చేస్తున్నారు, మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం, అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళకి మాత్రం చలనం అనేది లేదు. సో ఇప్పుడు మీరు ఎట్లా, ఇప్పుడు ఒకవేళ పోస్ట్పోన్ చేయకపోతే చచ్చినట్టు ఎగ్జామ్స్ రాయాల్సిందే కదా పోయి? అవి ఎవరికి ఇస్తారో కూడా తెలియదు కదా మేడం. అవును కరెక్ట్. ఎవరికి ఇస్తారో తెలియదు. ఒకవేళ వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టిండ్రు అనుకో, మాకు ఎవరికి ఆ మార్క్స్ రావు, ఎందుకంటే మేము చదవలేదు కాబట్టి. సో ఆ 11,000 ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి అంటవా? అస్సలు కాదు. వీళ్ళు అసలు చేసేటట్టు లేరు, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా లేదా? అసలు నేనే ఇంత చిన్న పిల్లలు పెట్టుకుని ఇంత ఆలోచిస్తున్నా, ఇట్లా చేయాలి అట్లా మాకన్నా ఆలోచనలు ఉంటాయి కావచ్చు, కానీ అదొక వరస్ట్ ఇక అంతే. అవును అవును ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు, అంత ఘోరంగా గలీజుకున్నది అది. సో రేవంత్ రెడ్డి గారు చూడండి, హౌస్ వైఫ్ ఫ్రమ్ కరీంనగర్. సో నిన్న చూశారు, పేపర్ చదవాల్సినటువంటి టైంలో, ఎనాలిసిస్ చేయాల్సినటువంటి టైంలో, సో వీళ్ళందరూ కాల్ చేస్తూ ఉన్నారు హౌస్ వైఫ్స్, మాకు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేదు, మాకు నిజంగానే ప్రాబ్లం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకే చెప్తా ఉన్నా, కాల్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా, ఇంకా వేరే వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు, అందరు వీళ్ళే. ఒక్క పోస్టుకు ఎన్నో పెద్ద ఇచ్చినట్టు మాకు ఎస్ఏకి ఒకటే ఒక పోస్ట్ మేడం. ఓకే అమ్మ, తప్పకుండా మా శాయశక్తుల్లో మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఇంకొంతమంది ఎవరో కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నారు, ఒకసారి ఆ కాల్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ. 29 మిస్డ్ కాల్సా? 29 మిస్డ్ కాల్స్ ఇప్పట్లో ఈ స్టార్ట్ అయిన టైంలో. హలో
మేడం గారు ఇక నమస్తే ఎవరండి?